హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేసి. నేను అదే అనుకుంటున్నాను. నేను చాలా బిజీ ఉన్నాను మా పాపతో. సో అందుకే ఇన్ని రోజులు నేను వీడియో చేయట్లేదు. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదొచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పసుపు బొట్టు తాంబూలం తీసుకోవడానికి వచ్చానమాట. సో మా అక్క వచ్చేసి చాలా 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 కళగా అందంగా అమ్మవారిని డెకరేషన్ చేసిందనమాట. సో అందరూ అయితే శారీస్ కట్టి అలా చేస్తారు కదా, మా అక్క అయితే ఈ విగ్రహం తీసుకుందనమాట. ఇప్పటికి తీసుకొని 4 years అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇదే విగ్రహానికి పూజ చేస్తుంది. తనకు కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా పైన పెట్టేస్తుంది అనమాట తర్వాత. సో మా అక్క వచ్చేసి చాలా బాగా చేసింది. అండ్ 5 రకాల ప్రసాదాలు చేసింది. ఇంకా స్వీట్స్, అమ్మవారికి ఏమేమి కావాలో ఫ్రూట్స్ అన్నీ నైవేద్యంగా పెట్టేసి వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకుంది. అయితే అందరినీ ఈసారి పిలుద్దామని నన్ను, మా అక్క వాళ్ళను అందరినీ పిలిచింది. కానీ ఎవరిని వీడియోని బట్టి వాళ్ళు వచ్చారు. సో ఇక్కడైతే నాకు పసుపు పెడుతున్నమాట మా అక్క. నా పక్కన వచ్చేసి సోని. ఇక్కడ చూడండి ఈ పొట్టిది ఎలా చేస్తుందో. ఇది మా కీకి అనమాట. చాలా కామెడీ, చాలా బాగా చేస్తుంది అదనమాట. సో మా అక్క వచ్చేసి పువ్వు ఇస్తే నేను నవ్వుతున్నాను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. సో ఇదనమాట. మీరు కూడా అందరూ ఎవరింట్లలో వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఇప్పటికెప్పుడో పూర్తయిపోతుంది. కాకపోతే ఇదేంటంటే 3rd week వరలక్ష్మి వ్రతం అనమాట. లాస్ట్ వీక్ తనకి కుదరలేదని ఈ వీక్ చేస్తుంది. సో అక్కడ మాత్రం అంతా చాలా సందడిగా ఉంది. నేను, మా చెల్లి, మా సోని, మా పాప అందరం కలిసి హ్యాపీగా కూర్చొని పసుపు బొట్టు తాంబూలం తీసుకుంటున్నాం అనమాట. సో మీరైతే మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి, నేను చూస్తాను. నాకు తెలిసి చిన్నవాళ్ళకి దగ్గర కాళ్ళు మొక్కడం కన్నా ఆశీర్వాదం తీసుకుంటారని తెలుసు. సో నేనైతే మా అక్క కాళ్ళు మొక్కలేదు, నార్మల్గా ఆశీర్వదించాను అనమాట. సో రిటర్న్ గిఫ్ట్లు మాత్రం గట్టిగా ప్లాన్ చేసింది మా అక్క. ఏమున్నాయంటే లోపల అందరిచ్చినట్టే ఉన్నాయి. ఫ్రూట్స్, పళ్ళు, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అవన్నీ పెట్టిందనమాట. సో నేనైతే ఆశీర్వదించేస్తున్నాను. దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాను. ఇంకా చూడండి ఈ పొట్టిది నన్ను ఓవర్లాప్ ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట మా కీకి. అదనమాట మా చిన్మయి వచ్చేసి నా బ్యాగ్ పెట్టుకున్నాను, నీ బ్యాగ్ కూడా పట్టుకో అని ఎక్కడికి వెళ్ళినా నాకు సర్దుతూనే ఉంటుంది. దాని తర్వాత మా మమ్మీతో ఆశీర్వాదం తీసుకుంది మా అక్క. అదనమాట ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేసుకున్నారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఏదైనా తప్పు చేస్తుంటే కూడా నాకు చెప్పండి. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు కదా. కొంతమందికి కొన్ని తెలుస్తాయి, ఇంకొంతమందికి ఇంకొన్ని తెలుస్తాయి. సో మీరు కూడా ఏదైనా నేను తప్పు చేస్తుంటే, మా అక్క తప్పు చేస్తుంటే చెప్పండి. మేము పాజిటివ్ వేలో తీసుకుంటాం కానీ నెగిటివ్ వేలో అస్సలు తీసుకోము. దీన్ని చూడండి, ఇది మా చెల్లి రమ్య. దీని ఛానల్ కూడా ఉంటుంది, మీరు దాని ఛానల్లో వెళ్ళి వీడియోస్ చూడవచ్చు. చాలా ఫన్నీగా ఉంటాయి రమ్య ఛానల్లో, నావి రమ్యవి. వాళ్ళ పాపవి కూడా చాలా క్యూట్ వీడియోస్ ఉంటాయి. క్వీన్ రమ్య అని ఉంటుంది, ఇట్స్ మీ రమ్య అని ఉంటుంది. ఆ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు పేరు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అది కూడా వీడియోస్ చేసి. దాని ఛానల్ని కింద లింక్లో ఇస్తాను. సో నాకు కూడా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది, చెయ్యాలని అనిపిస్తుంది అందరు చేస్తుంటే. కానీ ఏం చేస్తాం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రతిసారి చెయ్యాలి అంటే చాలా కష్టం అనమాట. సో ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఆపకూడదు. అందుకని నేనేమనుకున్నానంటే కొంచెం పెద్దగా అయ్యాక చేస్తే బాగుంటుంది, అన్నీ రెగ్యులర్గా చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. చూడు మా అక్క కాలు మొక్కుతుంది అనుకుని దీన్ని బిల్డప్ చూడండి, మార్చెల్లేది అది మొక్కట్లేదు, జస్ట్ ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చేసి మా బావ ఆశీర్వాదం తీసుకుంటుంది, మేమే బలవంతంగా తీపిచ్చాము మర్చిపోతే. దాని తర్వాత వచ్చేసి ఇంకా మా అక్క అందరికీ పసుపు బొట్లు అన్నీ ఇచ్చేసిందనమాట. ఇది యాక్చువల్లీ ముందు క్లిప్పు, దీని తర్వాత యాడ్ అయ్యింది. ఏం చేస్తాం లేదు, కానివ్వండి. సో అదనమాట. కీకి పసుపు కాళ్ళకి కావాలంట, కానీ పసుపు పెట్టొద్దట. ఏడుస్తుంది చూడండి అక్కడ, నాకు పసుపు కావాలని చెప్పేసి. సో అదే అలా రెగ్యులర్గా చేసుకునేది ఉంటే మనం అందరము ఏదైనా స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా బాగుంటుంది కదా అని నా ఉద్దేశము. ఇక్కడ చూడండి మా చిన్మయి లంగా జాకెట్ పాపము, అది స్కూల్ నుంచి వచ్చి సోనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అది అసలు అలాంటి బట్టలు వేసుకోదు, ఎప్పుడు కుచ్చుకుంటూనే ఉంటాయని. అయినా కూడా వేసుకొని ఇంత దూరం వచ్చి చేసిందనమాట.
మీ అందరి పిల్లలకు కూడా ఇలానే ఉంటుందా? మా చిన్మయికి మాత్రం పసుపు, బొట్టు, గంధం, కుంకుమ అంటే దేవుడు అంటే చాలా భక్తి, చాలా ఇష్టం అన్నమాట. సో చూడండి ఎంత పద్ధతిగా కూర్చొని పసుపు పెట్టించుకుంటుందో. సో మీరు వరలక్ష్మి వ్రతాలకి ఇంకేం చేస్తారో, ఇంకేం చేయాలనుకుంటున్నారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. అట్లనే ఇంకా నేనేం వ్లాగ్స్ కావాలో, నీకేం తెలుసుకోవాలందో కింద కమెంట్ చేస్తే నేను కూడా వ్లాగ్స్ చేస్తానన్నమాట. ఇంకా దాని తర్వాత మేము అంటే బేసిక్గా గర్ల్స్కి ఏమవుతుందంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు అనమాట. శారీ కట్టుకునే ప్రతిసారి నాకైతే ఇది తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, ఏదో నైటీయో లేకుంటే ఇంకేదో డ్రెస్ వేసేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి లుక్ వేసుకోండి అమ్మవారిని, ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో, చూస్తే చాలా బాగుంటుంది. సో మీ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. కొంచెం లేట్ అవ్వచ్చు, అయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా చేసుకుందాం మనము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో ఇంకొక విషయం ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ రావచ్చు. మీరు ఎంకరేజ్ చేయట్లేదు, అందుకే రావట్లేదు. సో అదనమాట. బాయ్ బాయ్.